ఈ సాయంకాల సమయంలో ఈ పరిశుద్ధాత్మ కూడికకి చేరి వచ్చిన మీ అందరికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. బైబిల్లో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను అని మోషే ద్వారా దేవుని ప్రజలకు తెలియచేస్తూ ఉన్న మాటలు. మీరు చేయునదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములన్నీ అనుసరించి నడుచుకొనవలెను. దేవుని ప్రజల జీవితాల్లో ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు చాలా ఉన్నాయి. అవి దేవుని ప్రజలైన వాళ్ళు పాటిస్తూ అనుసరిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ జీవితాల్లో దేవుని యొక్క దీవెనలు కలుగుతూ ఉంటాయి. వాటిలో ప్రాముఖ్యమైన ఓ మాట ఏంటంటే, దేవుడు తన ప్రజలు ఆశీర్వాదకరంగా క్షేమకరంగా ఉండటానికి కొన్ని ఆజ్ఞలు నిబంధనలను ఇచ్చారు. బైబిల్ అర్థం అవటానికి 10 కాలాల గురించి తెలిసి ఉంటేనే బైబిల్ అర్థమవుతుంది. ఒకటి దూతల కాలం, రెండవది అజ్ఞాన కాలం, మూడవది మనస్సాక్షి కాలం, నాలుగవదిగా ధర్మశాస్త్ర కాలం. అజ్ఞాన కాలము, మనస్సాక్షి కాలంలో మనుషులు అజ్ఞానులై వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ జీవిస్తూ ఉండేవాళ్ళు. మనస్సాక్షి కాలంలో కూడా మనుషులు వాళ్ళ మనసుకు ఏదైతే చేయాలనిపిస్తుందో ఆ విధంగా నడుస్తూ ఉండేవాళ్ళు. ఆ సమయంలో ధర్మశాస్త్రము కానీ దేవుని యొక్క ఆజ్ఞలు వాక్యాలు కానీ ఆ రోజుల్లో ఇవ్వబడి ఉండలేదు. కనుకనే అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండిపోయాడు. మనస్సాక్షి కాలంలో కూడా మనుషులు వారికి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ధర్మశాస్త్ర కాలంలో మోషే దినాలలో దేవుడు మోషేతో చెప్పారు, ఇదిగో నీవు సీనాయి కొండకు రా, అక్కడ నేను నీకు ఆజ్ఞలు ఇస్తాను అని సీనాయి కొండకి మోషేను రమ్మని పిలిచినప్పుడు 40 రోజులు ఉపవాసం ఉండి సీనాయి కొండ మీదకి వెళ్ళి అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవాది దేవుడు 2 రాతి పలకలను చెక్కి దేవుడే తన స్వహస్తాలతో 10 ఆజ్ఞల్ని ఆ 2 రాతి పలకల మీద వ్రాసి మోషే గారికి ఇచ్చారు. మోషే ఆ ఆజ్ఞలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలందరికీ వినిపించినప్పుడు వాళ్ళలో భయం పుట్టుకున్నది. అంతవరకు వారి పితరులు అజ్ఞానంగా బ్రతుకుతూ ఉండేవాళ్ళు, మనస్సాక్షి ఆధారం చేసుకొని జీవిస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఆజ్ఞలు మోషే ద్వారా ఇవ్వబడ్డాయో మనుషులు పాపం చేయటానికి భయపడ్డారు. ఏదైనా ఓ పాపం చేస్తే దానికి తగిన శిక్షలు కూడా ఇవ్వబడ్డాయి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఉంది, బైబిల్లో నుండియే చట్టాలు కూడా రాశారు అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆజ్ఞలు ఇవ్వబడ్డాయో దేవుని ప్రజల జీవితాల్లో ఒక భయం, అంతవరకు భయం లేకుండా అజ్ఞానంగా ఉండేవాళ్ళు, మనస్సాక్షిని ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉండేవాళ్ళు. ఆజ్ఞ ఎప్పుడైతే వచ్చిందో ఓ పాపం చేయకూడదు, పొరపాటు చేయకూడదు, చేస్తే తగిన శిక్ష కలుగుతుందనే ఒక భయం. కనుకనే ఆ రోజు నుండి దేవుని ప్రజలందరూ భయభక్తులతో జీవిస్తూ ఉన్నవాళ్ళు ఆశీర్వదించబడ్డారు. భయం లేకుండా దేవునికి విరోధంగా ప్రవర్తించిన వాళ్ళందరూ కూడా శిక్షార్హులైపోయారు. ఆ ఆజ్ఞని పాటించిన వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదాలు, వాళ్ళ జీవితాల్లో సమృద్ధిగా అనుభవిస్తూ వచ్చారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు గమనించి చూడండి. నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడిని యెహోవా మాట వినని ఎడల చూడండి, ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తించును.
దీవెనలు ఆశీర్వాదాలు రావటానికి మూల కారణం ఎక్కడ ఉందంటే దేవుని ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞల్ని అనుసరించి నడుచడం ద్వారానే దేవుడు దీవించుదురుగాక. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందులు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెల మేకల మందులు దీవింపబడును అని దీవెన వచనాలన్నీ కూడా అక్కడ వరుసగా దేవాది దేవుడు మోషే ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఎప్పుడు యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిస్తే, ఒకవేళ నడవకపోతే 15వ వాక్యం నుండి మీరు చూడండి. నేను నేడు నీకు ఆజ్ఞాపించు అనే సమస్తమైన ఆజ్ఞలను కట్టడలు నీవు అనుసరించి నడుచుకొనవలెనని. చూడండి, సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును, పట్టణములో నీవు శపింపబడదువు. చూడండి, ఇవి శాపవచనాలు. ఆశీర్వాదాలు కావాలి అంటే ఖచ్చితంగా దేవుని ప్రజలైన వాళ్ళు దేవుని యొక్క మాట శ్రద్ధగా విని ఆ విధంగా ఖచ్చితంగా నడవాలి. హల్లెలూయా. వినని ఎడల శాపాలు కూడా వస్తాయని, శాపాలు ఏ శాపాలు కలుగుతాయో ఐగుప్తీయులకు కలిగిన శాపాలు అన్నీ కూడా వరుసగా లీస్ట్ రాశారు. కానీ దేవాది దేవుడు తన ప్రజలు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు, కానీ శాపానికి గురి కావాలని ఎప్పుడు కూడా ఆయన కోరుకునే దేవుడు కాదు. అందుకే మాటి మాటికి దేవుడు తన ప్రజలతో ప్రవక్తల ద్వారా సెలవిస్తూ ఉండేవాడు. ఇప్పుడు చదివిన మాటను బట్టి కూడా మీరు చూడండి, మీరు చేయనిదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను. మీరు చేయనిదంతయు చక్కగా జరుగునట్లు చేతి పనులు చేస్తూ ఉన్నారు, పిల్లలు చదువుతూ ఉన్నారు, ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు, పిల్లలకు వివాహాలు చేస్తూ ఉన్నారు. మీరు చేయనిదంతయు కూడా రాబోయే రోజుల్లో ఈ మాటను బట్టి నా దేవుడు మీ కార్యములన్నీ కూడా సఫలము చేయునుగాక. ఆశీర్వాదాన్ని, మేలులు మనం కోరుకుంటాం, ఎప్పుడు కూడా శాపాలు మనం కోరుకోం, దేవుడు కూడా ఇష్టపడడు. బట్ వన్ కండిషన్, ఒక మాటని మనం అనుసరించి నడవాలి. ఈ రోజున దేవుడు చెప్పే ప్రతి మాటని, లేఖనాన్ని మనం శ్రద్ధగా విని మన హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రియమైన వారలారా, మీరు రాబోయే రోజుల్లో మీరు చేయనిదంతయు ప్రభువే చక్కగా జరిగించుదురుగాక. ఒకవేళ అనుసరించి నడవకపోతే చూడండి, ఆపోజిట్ పదం. కొన్నిసార్లు కార్యాలు జరగలేని పరిస్థితి, దానికి గల కారణం నేను చెప్పలేను, కానీ వాక్యం క్లియర్గా చెప్తుంది. కొన్నిసార్లు అడుగుతారు, మేము ప్రార్థనకు వస్తున్నాం, మేలుడు జరగట్లేదు, కార్యాలు జరగట్లేదు అంటే వాక్యమే దానికి ఓ జవాబు. లేఖనాలు ఒకవేళ అనుసరించకుండా నడుస్తూ ఉన్నారేమో. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రార్థన ఒకటి, రెండవది దేవుని యొక్క వాక్యాలు విని ఆ విధంగా నడిపించబడడం చాలా ముఖ్యమైన ఒక కార్యం. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ నిలిచి దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క మాటలు మీకు వినిపిస్తూ ఉండగా, మరి ఆ మాటలన్నీ మీరు విని నడుస్తూ ఉన్నారా, లేకపోతే వాటిని వదిలేస్తూ ఉన్నారా? మనకు మనమే ఆలోచించుకొని, ఒకవేళ అలా నడవకపోతే ఖచ్చితంగా నడిచినట్లయితే మీరు చేయనిదంతే నా దేవుడు సఫలము చేయునుగాక. బైబిల్లో యెహోయాకీము అనే ఒక రాజు గురించి రాయబడి ఉంది. ఆయనతో కూడా దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా కొన్ని మాటలు సెలవిస్తూ వచ్చాడు. కానీ యెహోయాకీము లేఖనములను నాశనము చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము 22-23 వాక్యాలు మీరు చూడండి. 9వ మాసమున అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. చదివిన తర్వాత చూడండి, యెహూది 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా చాలు. చూడండి, 36వ అధ్యాయం మొత్తం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. యెహోయాకీము, యూదా రాజులు ఉన్నారు, ఇశ్రాయేలు రాజులు ఉన్నారు, 39 మంది రాజులు ఏలుబడి చేశారు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలకి, యూదా ప్రజలకి. వాళ్ళలో ఈ యెహోయాకీము అనే రాజు ఉన్నాడు.
ఆ రోజుల్లో రాజులు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క రాజు ఖచ్చితంగా దేవుని యొక్క మాట ఆజ్ఞను అనుసరించి పరిపాలన చేసినప్పుడు ఆ రాజ్యం వర్ధిల్లుతూ ఉండేది, రాజుగారి యొక్క కుటుంబం కూడా క్షేమంగా ఉండేది. మరికొంతమంది రాజులు ఏలుబడి చేసేవాళ్ళు దేవునికి వ్యతిరేకంగా దేవతా స్తంభములను నిలవబెట్టి దేవుని యొక్క మందిరాలను పాడు చేసి దేవునికి వ్యతిరేకంగా నడిపించబడ్డ రాజులు పతనమయ్యారు. ఈ యెహోయాకీము రాజు కూడా అతడు దేవుని దృష్టికి విరోధంగా నడిపించబడుతూ ఉన్నప్పుడు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుని యొక్క లేఖనాలు అతనికి వినిపింపబడ్డాయి. 36వ అధ్యాయం 3వ వాక్యాన్ని మీరు చూడండి. నేను యూదా వారికి చేయను ఉద్దేశించి కీడంతటిని గురించి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో అని ప్రియమైన వారలారా ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుని యొక్క మాటలు యెహోయాకీమునకు వినిపిస్తూ ఉండగా పడటానికి బదులుగా హృదయాన్ని కఠినపరుచుకొని లేఖనాలు తనతో ఉన్న సేవకుడు యెహూది దేవుని యొక్క లేఖనాలు చదువుతూ ఉంటే కోపం వచ్చి దాన్ని అనుసరించడానికి బదులుగా చాకుతో కోసి కుంపటిలో వేసేశాడు. చూడండి, కోపం వచ్చి 8వ వాక్యంలో కూడా మీరు గమనించండి. ప్రవక్త అయిన ఇర్మియా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు గ్రంథమును చేతపట్టుకొని యెహోవా మాటలన్నిటినీ యెహోవా మందిరములో చదివి వినిపించను. ప్రియమైన వారలారా, ఇర్మియా ప్రవక్తలు ఉన్నారు, వాక్యాలు చెప్పే ప్రవక్తలు చాలామంది ఆ రోజుల్లో ఉన్నారు. ప్రజల మధ్యలోనికి వెళ్ళి వాక్యాలు ప్రకటిస్తూ ఉన్నారు. వాక్యాలు అవి అందరికీ ప్రకటింపబడుతూ ఉన్నాయి. కానీ వినిన వాళ్ళు, యెరూషలేములో దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న వాళ్ళు, దేవుని యొక్క లేఖనం వాళ్ళ జీవితాలలో ప్రత్యక్షపరచబడ్డప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడి పాత నిబంధన కాలంలో గోనెపట్టు ధరించుకొని బూడిదలో కూర్చునేవాళ్ళు పశ్చాత్తాపడి. ఎందుకంటే ఒకవేళ కీడు వచ్చి నాశనం అవుతానేమో, ఆ కీడు కలగకుండా ఉండే నిమిత్తమై ఓ పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేస్తూ బూడిదలో కూర్చోవడం అంటే తగ్గింపు, గోనెపట్టును కట్టుకోవడం అంటే ఒక తగ్గింపుతో ప్రభువా మాకు కీడు రాకుండా కాపాడు అని వాళ్ళు ఆ రోజుల్లో అలా చేసేవాళ్ళు. కానీ యెహోయాకీము దగ్గరికి ఆ లేఖనాలు చదివి వినిపించినా కూడా రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో నున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయెను. ప్రియమైన వారలారా, యెహోయాకీముకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోనండి. 40 సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చాడు. ఒకవేళ యెహోయాకీము తన జీవితాన్ని మార్చుకుంటాడేమో, పద్ధతులు మార్చుకుంటాడేమో, విరోధంగా నడిచే అనుభవాలన్నీ కూడా విడిచిపెడతాడేమో అని 40 years ఎదురు చూశాడు దేవుడు. కానీ ప్రియమైన వారలారా, యెహోయాకీము జీవితంలో మార్పు రాకపోగా 30వ వాక్యంలో మీరు చూడండి. అందుచేతను యూదారాజు అయిన యెహోయాకీమును గురించి యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. చూడండి, దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడునూ లేకపోవును, అతని శవము పగలు ఎండపాలు, రాత్రి మంచు పాలగును. ఇది ఒకవైపు దేవుని యొక్క మాటలు, బ్లెస్డ్ వర్డ్స్. రెండవది శాపవచనాలు కూడా బయలుదేరుతున్నాయి. చూడండి, శాపవచనాలు కూడా బయలుదేరి వస్తూ ఉన్నాయి. ఆ మాటను బట్టియే యెహోయాకీము భయంకరమైన పరిస్థితుల్లో శాపానికి గురైపోయాడు. ప్రియమైన వారలారా, ఒక్కసారి ఆలోచించండి. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన మనం ఎన్నో సంవత్సరాలుగా వాక్యాలు వింటూ ఉన్నారు. మీరు కూడా వింటూ ఉన్నారు. కానీ వాక్యాలు ఎవరు చెప్పినా ఆ వాక్యానుసారంగా మనం నడిపించబడుతున్నామా లేదా అనేది ఒక ప్రశ్న. వాక్యాలు విన్నప్పుడు ఒకవేళ మీరు మార్కులు వేసి ఉండవచ్చు. గతంలో ఫలానా పాస్టర్ గారు ఇన్ని వాక్యాలు చెప్పారు, వీళ్ళకి ఒక 40 మార్కులు, ఈ పాస్టర్ గారికి ఒక 50 మార్కులు, ఆ బ్రదర్కి ఒక 60 వేసుకోవచ్చు, 70 వేసుకోవచ్చు అని మార్కులు వేసారేమో. కానీ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యానుసారంగా నడవకపోతే చేయనదంతయు ఎలా చక్కగా సఫలం అవుతాయో ఆలోచించండి. సఫలం అవ్వాలి అంటే వాక్యాలు వినిపింపబడ్డప్పుడు ఆ వాక్యానుసారంగా
మనము నడిచినప్పుడే మీ కార్యాలన్నీ కూడా నా దేవుడు సఫలము చేయునుగాక. ఆజ్ఞలు వినిపింపబడుతూ ఉన్నాయి. వినకపోయినా బాగుండేమో, కానీ విన్న తర్వాత పాటించకపోతే, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వాక్యాన్ని మీరు చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వాక్యంలో, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. చూడండి, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. కాన్స్టిట్యూషన్ ఉంది, చట్టాలు ఉన్నాయి. 360కి 70కి పైగా చిన్న చిన్న ఆజ్ఞలు కూడా ఉన్నాయి ధర్మశాస్త్రములో. ఈ చట్టాలు ప్రజెంట్ మీరు గమనించినట్లయితే చట్టాలు కూడా మారుస్తూ ఉన్నారు. వీటిని చూస్తే భయం వేస్తుంది. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, పరిస్థితులు ఎలా మారిపోతాయో. చట్టాలు యాజ్ ఇట్ ఈజ్ ధర్మశాస్త్రము గుండా ఇంగ్లాండ్లో అవి చట్టాలు రూపుదిద్దబడ్డాయి, ఇండియాకు వచ్చింది. చట్టాలు ఉన్నాయి, కానీ మనుషులకు అనుకూలంగా ఉండేటట్టుగా ఈ రోజుల్లో చట్టాలు కూడా మార్చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి ప్రజెంట్గా వచ్చిన ఒక చట్టం, పురుషులు స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చట ప్రపంచ దేశాల్లో. చూడండి, ఇవి గమనించినప్పుడు లోతు దినాల్లో జరిగినట్టుగా మనుష్య కుమారుడి దినములలో జరుగుతున్నవి అనటానికి ఖచ్చితంగా ఇవి నెరవేరుతూ ఉన్నాయి. లేఖనాలు నెరవేరుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని చట్టాలు మార్పు చేస్తూ ఉన్నారు. అంటే పెళ్ళైనా కూడా భార్య కానీ భర్త కానీ వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకొచ్చు. ఒకవేళ భార్య భర్త అక్రమాలు ఉన్నారు అని ఒకవేళ కేసు పెట్టినా కూడా అవి చల్లవు అంటూ ఉన్నారు. చూడండి, అప్పుడు ప్రపంచ దేశాల్లో ఈ చట్టాల మార్పు ఆజ్ఞ యాజ్ ఇట్ ఈస్ ప్రజలు పాటించకపోతే, ప్రజలు అనుకూలంగా ఉండాలి, ప్రజలు క్షేమంగా ఉండాలి, స్వతంత్రత ఉంది అని చెప్పి ఆజ్ఞను తిరస్కరించేటట్లు ప్రజలకు అనుకూలంగా ఆజ్ఞలు రాసిపెట్టారనుకోండి, ఇక రాబోయే పరిస్థితుల్లో ప్రజల యొక్క జీవితాలు ఎలా మార్పు వస్తుందో ఆలోచించండి. అందుకే కుటుంబ వ్యవస్థలో గొడవలు, అసమాధానాలు, మరణాలు ఇవి ఎక్కువగా ప్రజెంట్ జరుగుతూనే వస్తూ ఉన్నాయి. కానీ చట్టాలు ఒకవేళ లోకరీతిగా వాళ్ళు మార్చకపోయినా మనమైతే దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా పాటించదుముగాక. భయముతో ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. ఫియర్ ఆఫ్ ద లార్డ్, భయం ఎవరిలైతే ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు చెడుతనానికి దూరంగా ఉంటారు. ఆజ్ఞను ఖచ్చితంగా పాటించి లాభాన్ని సంపాదించుకుంటారు, అంటే క్షేమాన్ని సంపాదించుకుంటారు. 119వ కీర్తన 165వ చరణంలో కూడా మీరు చూడండి. 119వ కీర్తన 165వ చరణంలో, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తోలి తొట్టులుటకు కారణమేమీ కూడా లేదు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. చూడండి, అంటే బైబిల్ని గుండెకి హత్తుకొని ప్రభువా అని అలాగే రాత్రులు పడుకోమని ఉండమని కాదు. కొందరు తల దగ్గర పెట్టుకుంటారు, కొందరు గుండెల మీద పెట్టుకుంటారు. ఎంతో నెమ్మది బైబిల్ అని అది కాదు. వాక్యానుసారంగా ఆజ్ఞలు, ధర్మశాస్త్రాన్ని విని ఆ విధంగా నడిపించబడుతూ ఉన్నప్పుడు, ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నప్పుడు, అలాంటి వాళ్ళ జీవితాలలో చెడుతనం ఏలుబడి చేయనప్పుడు మంచి మనసు కలిగిన వాళ్ళ హృదయాలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాయని సామెతలు రాయబడ్డట్టు, ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క ఆజ్ఞల్ని, దేవుని యొక్క వాక్యాలు, ఉపదేశాలు వింటూ ఉన్నప్పుడు ఆ విధంగా నడిపించబడుతూ ఉంటే పీస్ఫుల్ లైఫ్, ఓ సమాధానకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించుదురుగాక. 119వ కీర్తన 47, 48 వాక్యాలు కూడా మీరు చూడండి. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను, అవి నాకు ప్రియములు, నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తుచున్నాను. చూడండి, నీ కట్టడలను నేను ధ్యానించుదును అంటాడు. ఆయనకైతే పని లేదు, మాకు పనులు ఉన్నాయని మీరు అనుకోవచ్చు. కానీ ఆయన రాసింది ఎవరు? రాజైన కీర్తనాకారుడైన దావీదు. రాజుగా ఉన్న దావీదు తనకి ఎన్ని పనులు ఉంటాయి, అయినా కూడా వాటన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని యొక్క ఆజ్ఞని, దేవుని యొక్క వాక్యాలని ధ్యానించడానికి సమయాన్ని ఇస్తూ ఉన్నాడంటే
ఒక్కసారి ఆలోచించండి. దేవుని యొక్క సన్నిధికి, వాక్యానికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నాడు. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదును, అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తుచున్నాను, నీ కట్టడలను నేను ధ్యానించదును. 24వ కీర్తన 7వ చరణంలో కూడా జీవితకాలం అంతా నేను నీ సన్నిధిలో ధ్యానించుటకు, నీ మందిరములో నేను నివసింపగోరుచున్నాను అని అంటాడు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని యొక్క సన్నిధికి వస్తూ, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ మీరు కొనసాగుతూ ఉన్నారు. మరొక వైపు వాక్యాలు, లేఖనాలు వినిపింపబడుతూ ఉండగా మనకు మనమే వ్యక్తిగతంగా సరిచేసుకుంటూ, వాక్యానికి, ఆజ్ఞకు వ్యతిరేకంగా కాకుండా వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ఖచ్చితంగా మీరు చేయనిదంతయు చక్కగా రాబోయే రోజుల్లో జరుగునుగాక. మీ పిల్లల జీవితాల్లో కూడా మీరు చేయనిదంతయు చక్కగా జరుగునుగాక. మీ పొలం పంట విషయంలో, మీ చేతి పనుల విషయంలో, ఉద్యోగ విషయంలో మీరు చేయనిదంతయు చక్కగా జరుగునుగాక. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. ఇంకొక వ్యక్తి గురించి మీకు చెప్తాను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వరిదిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. చూడండి, ఇక్కడ యెహోషువతో చెప్తూ ఉన్నారు. మోషే ఇశ్రాయేల్ ప్రజలు నడిపించాడు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి దేవుడు యెహోషువను ఎన్నుకున్నాడు. యెహోషువను ఎన్నుకుంటే మరి ప్రజలు దైవ మార్గంలో నడిపించబడాలి, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడిపించబడాలి అంటే దేవుని యొక్క వాక్కు ఇప్పుడు యెహోషువ కూడా చదవాలి, దివారాత్రులు ధ్యానించాలి. అప్పుడు మొదట యెహోషువ దీవించబడి వరిదిల్లుచు ఉంటేనే నెక్స్ట్ ప్రజలు కూడా తెలియజేస్తున్నప్పుడు వాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు. కనుక దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షం అవుతుంది. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, బోధించుచునే ఉండాలి. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్టు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వరిదిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. అందుకే ఆజ్ఞలు, వాక్యాలు తరచుగా దేవుని ప్రజలకు ఇవ్వబడ్డాయి. కూర్చున్న, లేచిన ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది దేవుని యొక్క వాక్యాలను నీవు కంఠహారముగా ధరించుకో. ఉదయం లేవంగానే సాయంత్రం వరకు వాక్యాలు చదివి వాట్సాప్లో పంపిస్తూ షేర్ చేసుకుంటూ వాక్యాలు ఎక్కడ చూసినా వాక్యాలు ఉన్నాయి. మంచిదే. బట్ వాక్యానుసారంగా నడిపించబడుతున్నామా? వాక్యానుసారంగా జీవించచ్చు ఉన్నామా? 23వ అధ్యాయం 6వ వాక్యంలో, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 6వ వాక్యంలో కూడా మీరు చూడండి. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథమును వ్రాయబడిన దంతటిని గైకొని అనుసరించుటకు, చూడండి, మనసు దృఢము చేసుకొని ఎడమకు కానీ కుడికి కానీ దాని నుండి తొలగిపోక, చూడండి, ఎడమకు కానీ కుడికి కానీ దాని నుండి తొలగిపోక. ప్రారంభ దశలో వాక్యాలు వినిపింపబడుతూ ఉంటాయి. రోజులు గడిచేకొలది ఆ వాక్యాలు వాటిని విడిచిపెడుతున్నామా లేకపోతే వాటిని అనుసరించి నడుచుకుంటున్నామా? ఎవరికి వాళ్ళే ఒక సెల్ఫ్ శాంటిఫికేషన్. వాళ్ళు నడుస్తున్నారా, వీళ్ళు నడుస్తున్నారా అని మనం ఇతరుల గురించి ప్రశ్నించిన అవసరం లేదు. నేను నడుచుచూ ఉన్నానా, నేను వాక్యానుసారంగా జీవించుచున్నానా అని మనకు మనమే ప్రశ్న వేసుకొని ఈ రోజుల్లో ప్రభు ఎదుట నిలవబడే అనుభవంలోనికి మనం రావాలి. కాబట్టి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా వాక్యానుసారంగా నడిపించబడుతూ ఎప్పటికప్పుడే వాక్యాలు బోధింపబడుతున్నప్పుడు కొన్ని వాక్యాలు తగులుతాయి, కొన్ని వాక్యాలు గ్రొచ్చబడతాయి. ఇవి నాకే అని మంచి మనసుతో అంగీకరించామనుకోండి, మీరు చేయనిదంతయు చక్కగా జరుగునుగాక. కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకపోవట చేత కలిగే రివర్డ్ ఆశీర్వాదం ఏంటో తెలుసునా? ఇక్కడ 23వ అధ్యాయం 5వ వాక్యాన్ని చూడండి. మీ దేవుడైన యెహోవాయే వారిని
మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తర్వాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరచుకొందురు. ఒకటి, మీరు చేయనిదంతయు చక్కగా జరుగును ఎప్పుడంటే వాక్యాలు ఆజ్ఞలు విని ఆ విధంగా నడిపించబడ్డప్పుడు. ఇక్కడ ఇంకొక ఆశీర్వాదం ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడిపించబడుతూ ఉంటామో దేశమును స్వాధీనపరచుకొందముగాక. అంటే దేశాన్ని స్వాధీనపరచుకోవడం అంటే వాగ్దత్త దేశాన్ని, కనాను దేశాన్ని అక్షరీకంగా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు స్వతంత్రించుకునేటట్లు చేశాడు. ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళు అరణ్యములోనే వాళ్ళు కొంతమంది చనిపోతూ వచ్చారు. కొందరు మంచి సమాచారం విన్నవాళ్ళు, ఆజ్ఞను అనుసరించి నడిపించబడ్డ వాళ్ళు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. మనము కూడా పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకోబోతూ ఉన్నాం. ఆ పట్టణాన్ని స్వతంత్రించుకోవాలంటే ఖచ్చితంగా వాక్యానుసారంగా వాక్యాలు విని కుడికి కానీ ఎడముకు కానీ తొలగిపోక, ఓసారి యేసుక్రీస్తు దగ్గరికి ఒక ప్రశ్న వేశారు. ప్రభువా, పరలోక రాజ్యములు ఎవరు గొప్పవాళ్ళుగా ఉంటారు అని అడిగితే యేసయ్య అంటారు, ఇదిగో వాక్యాలు విని చెబుతూ ధ్యానిస్తూ వాక్యానుసారంగా జీవించే వాళ్ళే పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళుగా ఎంచబడదురుగాక. చూడండి, ఎవరు గొప్పవాళ్ళు? వాక్యానుసారంగా ఎవరు జీవిస్తారో వాళ్ళు పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు అని పిలువబడతారు అని యేసుప్రభువు వారు చెప్పారు. కనుక ఆజ్ఞను అనుసరించి నడిచిన ఏడల దేశమును మనం స్వతంత్రించుకుంటాం. ఎటర్నల్ లైఫ్, నిత్యరాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రేమిని వాళ్ళరా, ఒకటి ప్రార్థన, రెండవది దేవుని యొక్క వాక్యం. ఇక్కడ చెప్తున్న సబ్జెక్ట్ని బట్టి దేవుని యొక్క ఆజ్ఞలు, వాక్యాలు, ఉపదేశాలు మనం వింటూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోయినప్పుడే సమస్యలు వస్తాయి, తొలగిపోయినప్పుడే ఇబ్బందులు వస్తాయి, తొలగిపోయినప్పుడే దుఃఖానికి కారణంగా ఉంటాయి. వాటిని కనుగొని ఎక్కడ తొట్టిల్లిపోయాం, ఎక్కడ కుడికి ఎడమకు తొలగిపోయామని ఆలోచించి మనమని రెక్టిఫై చేసుకొని శుద్ధీకరించుకొని మరల ప్రభు దగ్గరకు వచ్చి ఆజ్ఞను పాటించగలిగితే ఖచ్చితంగా దేశమును మనం స్వతంత్రించుకుందాముగాక. లూకాసు వార్త 13వ అధ్యాయం 7వ వాక్యంలో కూడా మీరు చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 11వ వాక్యం నుండి చూడండి. అక్కడ విత్తువాని గురించి ఓ ఉపమానం రాయబడి ఉంది. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము. చూడండి, అక్కడ ఉపమాన భావం విత్తువాని గురించిన ఉపమానం చెప్తున్నారు. అక్కడ మనం తరచుగా చదువుతూ ఉంటాం. క్లుప్తంగా నేను ఆ మాటలు చదివి వినిపిస్తాను, మీరు చూడండి. విత్తువాని ఉపమానాన్ని గురించి ఉపమానం. విత్తువాడు కొన్ని విత్తనాలు విత్తాడు, అవి త్రోవ ప్రక్క పడ్డాయి. దానికి అర్థాన్ని తెలియచేస్తూ ఉన్నారు. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు. చూడండి, అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. వాక్యాలు విత్తబడుతూ ఉన్నాయి, సంవత్సరాలుగా వాక్యాలు విత్తబడుతూనే ఉన్నాయి. కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. వాళ్ళు ఎవరంటే, వాక్యాన్ని వినువారు నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. చూడండి, వాక్యాలు వింటూ ఉన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత లోక సంబంధమైన వార్తలు, టీడీపీ గురించి, వైసీపీ గురించి, ఈ లోక సంబంధమైన వార్తలన్నీ విన్నప్పుడు వాక్యాలు మర్చిపోతారు. నెక్స్ట్ వీక్ వచ్చారనుకోండి, పాస్టర్ గారు వాక్యమే చెప్పారు, ఏది చెప్పారంటే మర్చిపోరు. అందుకే వాక్యాన్ని గురించి మర్చిపోయే అనుభవాలు ఎప్పుడు వస్తాయంటే, ఈ హృదయంలో వాక్యం ఎత్తుకొని పోతాడు సాతానుగాడు. లోక సంబంధమైన సమాచారం అంతా మనసులో ఉంచినప్పుడు వాక్యాలు ఏం చెప్పారో, మరి ఆ వాక్యం ఆ వారమంతా ధ్యానించే అనుభవాలు లేని పరిస్థితుల్లో వాక్యం ఎత్తుకొని పోయిన తర్వాత ఫలభరితమైన జీవితం ఇక ఎక్కడ ఉంటుంది? రెండవదిగా, రాతి నేలను పడ్డాయి. వినున్నప్పుడు వాక్యాన్ని సంతోషంగా అంగీకరించేవారు కానీ, చూడండి, వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమును తొలగిపోవదురు. వాక్యాలు వింటారు, మందిరానికి వస్తారు, ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. సడన్గా ఒక శోధన,
వెంటనే దేవుడు లేడు, గీవుడు లేడు. దేవుడు ఏం చేశాడు? ఒక శోధన కాలం వస్తుంది. ఆ శోధన కాలంలో ప్రేమిన వర్లారా విన్న వాక్యాలన్నీ కూడా మర్చిపోయి సఫరింగ్స్, ఆ సమస్యలు, శోధనలు, ఇబ్బందులే సాతానుడు మరలా గుర్తు చేసి వాక్యాలు లేకుండా చేస్తాడు. వాక్యాలు లేకుండా చేస్తాడు. నేను నందిగామలో సేవ చేస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ, ఆయన మందిరానికి వచ్చేవాడు, మంచి విశ్వాసం. ఆయన మందిరానికి వస్తూ పోతూ ఉండేవాడు, మందిరంలో పరిచర్య కూడా చేసేవాడు. భార్య మందిరానికి వచ్చేది కాదు, కానీ గయ్యాలది. అప్పుడప్పుడు గొడవ ఆడేది. ఆయన గొడవ ఆడుతూ ఉండేది. 2 పిల్లలు. ఆ పిల్లలే కానీ పిడుగులే. ఎందుకంటే వాళ్ళు 10, 12, 15 సంవత్సరాలు ఉన్నా ఆ గ్రామంలో ఉంటారు కాబట్టి ఆ ఇరుగు పొరుగు ఇళ్లలో దొంగతనాలు చేసేవాళ్ళు. వాళ్ళు వచ్చి వీళ్ళ మీద గొడవ ఆడేవారు. ఓ భలే చర్చికి వెళ్తారు, మరి మీ పిల్లలు ఏంటి మా ఇళ్ళలో వచ్చి దొంగతనాలు చేస్తున్నారని చెప్పి తిట్టేవాడు. గొడవలు జరిగాయి. ప్రేమిన వర్లారా ఆ సహోదరుడు మందిరానికి వస్తూ పోతూ ఉండేవాడు. ఇవన్నీ ఒక్కడే, చనిపోయిన తర్వాత తెలిసింది అనుకోండి, ఒక్కడే బాధపడుతూ ఎవరితో ఏం చెప్పుకునేవాడు కాదు. మందిరానికి వచ్చేవాడు, వెళ్తూ ఉండేవాడు, పరిచర్య చేస్తూ ఉండేవాడు. ఇంట్లో భార్య దగ్గర గొడవలు జరుగుతూ ఉండేవి. పిల్లలు ఒకవైపు దొంగలుగా ఉండి దొంగతనాలు చేసేవాళ్ళు. ఆయన చేస్తున్న ఎద్దుల వ్యాపారం చేస్తాడు. ఆ వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చాయి. ఒకవైపు ఆర్థిక సమస్యలు, ఒకవైపు భార్యతో పోరు. ఇవన్నీ కూడా మనసులో ఆలోచించి ఒకరోజు ప్రేమిన వర్లారా మధ్యరాత్రుల్లో 10 గంటల గొడవ జరిగింది. రాత్రుల్లో భార్య భర్త గొడవ జరిగింది. ఇక గొడవ జరిగి ఆమె శుభ్రంగా పడుకున్నదా, ఈయన అదే డిప్రెషన్తో వెళ్ళిపోయి బావిలో పట్టి చనిపోయాడు. ఉదయాన్నే ఫోన్ చేశారు నాకు, అనయ్య పలాని విశ్వాసం చనిపోయాడు, రండి అని వెళ్తే నేను అర్జెంటుగా బైక్ వేసుకొని వెళ్ళి బావిలో తొంగి చూస్తే అట్లా కప్పలాగా పడిపోయాడండి, తేలుతూ ఉన్నాడు. చాలా బాధపడ్డా నేను, చాలా బాధపడ్డా. ఓ గుడ్ బిలీవర్, మంచి విశ్వాసి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రేమిన వర్లారా, ఒక విశ్వాసిగా కొనసాగుతూ ఉండి కూడా సఫరింగ్స్, కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు కుటుంబంలో ఎదురైనప్పుడు వాక్యాలు మనసులో భద్రపరుచుకొని తగిన సమయంలో వాటిని ధ్యానించి ధైర్యం తెచ్చుకునే ఆలోచన కొంతమందికి లేదు. కనుకనే శోధనలు రాగానే వెంటనే దేవుని యొక్క వాక్యాలు గుర్తురావు, కానీ ఇకెందుకులే అని సాతాను గడు చెప్పే ఆలోచనలన్నీ విని అలా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాడు కూడా ఉన్నారు. కాబట్టి శోధనలు వస్తాయి, కానీ శోధన కాలంలో కూడా దేవుని యొక్క వాక్యాలు మీరు ధ్యానించుదురుగాక. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనడి. ఈ మాటలు ఉన్నాయి చూడండి. ఆ వాక్యాలు మీరు ధ్యానించాలి. ధ్యానించినప్పుడు ఆ వాక్యాలు, ప్రార్థన, దేవుని యొక్క వాక్యాలు ధ్యానించినప్పుడు మీరు ధైర్యాన్ని పొందుకొందురుగాక. మరి ప్రార్థన, వాక్యాలు ఇవి 2 చాలా ఇంపార్టెంట్. ఇవి లేనప్పుడే సమస్యలు, శోధనలు వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. కనుకని ఇక్కడ రాయబడి వాక్యాలు విత్తబడ్డాయి. వినప్పుడు వాక్యాన్ని సంతోషంగా అంగీకరించేవారు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలంలో తొలగిపోవుదురు. 3వదిగా ముండ్ల పొదలలో పడిన విత్తనాలు వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణుచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. చూడండి, ఫలింపని వారు వాక్యాలు వింటారు, కాలము గడిచే కొలది ఈ జీవన సంబంధమైన విచారములు చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి. ఆ మధ్య ఒక సహోదరుని అడిగాను, మీరు బలంలో ఎందుకు పాలు పొందట్లేదు అని అడిగితే ఆయన చెప్పేశాడు డైరెక్ట్గా, నేను ఫ్లాట్ల బిజినెస్ చేస్తానన్నా అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, అందుకే నేను బలలో పాలు పొందట్లేదు అంటాడు. చూడండి, అందుకే ఇక్కడ రాయబడి ఉంది, ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణుచివేయబడి పరిపక్వముగా ఫలింపని వాళ్ళు. కాబట్టి ప్రియమైన వర్లారా, ఈ లోక సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడుతూ దైవత్వాన్ని విడిచిపెట్టమని ఎప్పుడు కూడా ప్రభువారు చెప్పట్లేదు. కానీ మంచి నేల నుండి విత్తనములు ఎవరంటే, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో పరుగెత్తువారు. హల్లెలూయా. లోకాసు వార్త 13వ అధ్యాయం 7వ వాక్యములో యేసు ప్రభువారు
మంచి ఫలాలు ఫలిస్తూ ఉన్న వాళ్ళ ద్వారా ఓ ఫలభరితమైన జీవితాన్ని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇదిగో 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టులో పండ్లు వెతకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. చూడండి, ఫలాలు 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించాలి అని ప్రభు కోరుచూ ఉన్నాడు. వాక్యాలు విత్తబడుతూ ఉన్నాయి. సంవత్సరాలు గడిచే కొలది మార్పును దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మార్పు రాకపోతే అక్కడ మీరు చూడండి, ఆ ఉపమానంలో అంజూరపు చెట్టు ఉంది, ద్రాక్ష చెట్లు కూడా ఉన్నాయి. ద్రాక్ష చెట్లు అంటే సంఘాలు ఎన్నో ఉన్నాయి. అంజూరపు చెట్టు అన్నప్పుడు క్రొత్త నిబంధన సంఘం. పర్టికులర్గా ఆ సంఘం, ఆ అంజూరపు చెట్టులోనే యజమానుడు చూడండి ఆ ఫలాలు ఎదురు చూస్తూ ఉన్నాడు. తోటమాలితో అంటూ ఉన్నాడు, 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము, మరి ఈ ఫలాలు రావట్లేదు, ఇంకెందుకు నరికేద్దాము అని అంటే మెర్సీ కనికరాన్ని అడుగుతూ ఉన్నాడు. మీరు చూడండి, అయ్యా దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని తోటమాలి యేసుక్రీస్తు వారు మన మీద జాలి చూపించి ఇదిగో ఈ సంవత్సరం అంతా మనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి కాపాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని మనల్ని నడిపిస్తూ ఉన్నారంటే ప్రేమిన వర్లరా, మనం ఫలించాలని అంటే వాక్యానుసారంగా జీవిస్తూ నరికివేయబడే పరిస్థితులు కాకుండా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి లేని ఎడల నరికించి వేయము అని అతనితో చెప్పాను. ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యములో ఆత్మ ఫలాలు దేవుని ప్రజల జీవితాల్లో ఎప్పుడైతే వాక్యాలు విని ఫలభరితమైన జీవితాన్ని చేయగలుగుతారో, ఆత్మ ఫలాలు క్రియ చేస్తాయో, వాళ్ళు శిక్షించబడకుండా ఆశీర్వదించబడదురుగాక. అదే ఒకవేళ శరీర క్రియలు వచ్చాయనుకోండి, కోపము, ద్వేషము, పగ, ఈర్ష. ఒక ఉదాహరణ చెప్తాను మీకు అర్థమయ్యేటట్లు. చాలా చోట్ల నేను సేవ చేశాను. ఓ చోట సంఘంలో ఒక ఇద్దరికి అస్సలు పడదండి, అసమాధానం. ఎప్పుడు గొడవ చేసుకొని తన్నుకుంటారో కొట్టుకుంటారో భయం వేసింది. ఎన్ని వాక్యాలు చెప్పినా గుండె మీద నీళ్ళు పోసినట్లే. ఎన్ని వాక్యాలు చెప్పినా మార్పు అస్సలు రాదండి. అప్పుడు కన్నడలో ఒక సామెత గుర్తొచ్చింది, ಹುಟ್ಟಿದ గుణ ಸುಟ್ರು ಹೋಗಲ್ಲ అని. అంటే పుట్టుకలో నుంచి వచ్చిన గుణాలు కాల్చిన సావు అంట. ఆ మాట గుర్తొచ్చి కుటుంబాల్లోనే సమాధానం లేకుండా ఉన్నారు. 2-3 పిల్లలు ఉన్నా మరి సంఘం కదా, లీవ్ ఇట్ అని చెప్పేసి వదిలేసి ప్రభు చేతికి అప్పగించేసి ట్రాన్స్ఫర్ అయి బయలుదేరి వచ్చేసారు. ప్రేమిన వర్లరా, అసమాధానం ఎంత సమాధానపరచాలని, ఐక్యపరచాలని ఎన్ని వాక్యాలు చెప్పినా విన్నా లేదు. ప్రేమిన వర్లరా, ఎందుకు ఈ మాట చెప్తా, అర్థం అవ్వాలని. అంటే శరీర సంబంధమైన స్వభావాలన్నీ క్రియ చేస్తుంటే వాక్యాలు వింటారు. ఆ వాక్యాలు ఫలభరితంగా లేనప్పుడు ఈ శరీర సంబంధమైన స్వభావాలన్నీ కూడా క్రియ చేసి ఆ వాక్యాలు అణిచివేయబడతాయి. వాక్యాలు విన్నట్టే వింటారు, మరల వెళ్ళిపోయి మరల వాళ్ళ పనులు వాళ్ళు. అసమాధానం, ఐక్యత లేకుండా సంఘంలో జరిగే యాక్టివిటీస్ని బట్టి ఈ విషయాలు చెప్తూ ఉన్నాను. అసమాధానం క్రియ చేస్తున్నప్పుడు అక్కడ ఏ పరిచర్య కూడా జరగదండి. ఎన్ని వాక్యాలు చెప్పి సమాధానపరచాలని క్రియ చేసినా కూడా సమాధానపడరు, వారు కూడా పరిచర్యకి ఆటంకంగానే ఉంటూ ఉంటారు. కనుక ప్రేమిన వర్లరా, ఈ మాటను బట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యంలో కూడా మీరు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యంలో, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు, చూడండి, వాటి యందు మరి విశేషముగా జాగ్రత్త కలిగి ఉండవలెను. కనుక ఇలా వాక్యాలు చాలా ఉన్నాయి అనుకోండి, కానీ వాక్యం బోధింపబడుతూ ఉంది. 3వ వాక్యంలో మీరు గమనించినట్లయితే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామో అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేత మహత్కార్యముల చేతను
ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తున్న ఎడల ఎలాగూ తప్పించుకుందాము? రక్షణ, పాపక్షమాపణ రక్షణ పొంది సన్నిధికి వస్తున్నారు, వాక్యాలు వింటున్నారు. రిడెంప్షన్ ఆఫ్ అవర్ బాడీ, చివరి రక్షణ కొరకు వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభు ఎదుట మనం ఒక రోజున నిలవబడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి వచ్చిన ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.